వెల్కమ్ టు టాప్ న్యూస్. అంటరానితనంపై తిరుగుబాటు, విప్లవం, స్వాతంత్ర పోరాటాలకు ఉమ్మడి రూపమే మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అలాంటి పరిస్థితులు వేర్వేరు రూపాల్లో ఇవాళ్టికి ఉన్నాయని, పెత్తందారి పోకడలతో అంటరానితనం వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో దేశానికి తలమానికంగా నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల ఎత్తైన సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహాన్ని సీఎం జగన్ శుక్రవారం రాత్రి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాల వాడగా కనిపిస్తోందన్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడుతూ కుల అహంకార వ్యవస్థల దుర్మార్గులపై తన పోరాటానికి అంబేద్కర్ తెలిపారు. ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట. తమకు సేవకులుగా ఉండిపోవాలట. చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట. తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ హాస్పిటల్లోకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్లన్నీ కూడా నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆ ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా కూడా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలిచ్చుకుంటూ, వివక్షకు లోనవుతూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వ తాతలకు పెన్షన్ కావాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలలోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం విజయవంతంగా పర్యటనను ముగించుకుంది. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు 3 రోజుల్లో 200కు పైగా ప్రముఖ వ్యాపార సంస్థలు, నాయకులను కలుసుకున్నారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. 40,232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలిచారని, ఆహార వ్యవస్థల విజన్లో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని ప్రపంచ నాయకులను కోరారని తెలిపింది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ ప్రపంచ వ్యాపార ఆమోదాన్ని పొందిందని సీఎంఓ కార్యాలయం వ్యాఖ్యానించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో రా కల్దిరల సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో దుర్మించారు. గత ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ అన్నాడు, ఎన్నో కథలు చెప్పారు. చివరికి బాబాయ్ హత్య జరిగింది. అడుగుతున్నా, ఈ రోజు పులివెందుల్లో గాని కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు. అన్నాడా లేదా? కథలు చెప్పాడు. కడాన బాబాయ్ హత్య. Who killed బాబాయ్? Who killed బాబాయ్? తమ్ముళ్ళు, ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది. మలుపుల మీద మలుపులు, అవునా కాదా? సస్పెన్స్ మీద సస్పెన్స్, అవునా కాదా? 2019 మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు. ఆ రోజు సొంత ఛానల్ డబ్బా, సాక్షి డబ్బా, అవునా కాదా? ఏమని వచ్చింది ఆ డబ్బాలో? ఏమని వచ్చింది?
గుండెపోటుతో చనిపోయాడని వచ్చిందా లేదా? వచ్చిందా? జ్ఞాపకం ఉందా? రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోస్ట్ మార్టం అయ్యింది, అది కూడా వీళ్ళు చేయకూడదు అనుకున్నారు. ఆయన కూతురు పట్టుబట్టింది, దీంట్లో ఏదో మోసం ఉంది. పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టలేస్తే బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు. ఈ రోజు నాకు నాన్న లేడు, బాబాయిని కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయారని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా. తర్వాత మీరు చూడండి, సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు. అవునా కాదా? బాధేస్తుందా లేదా తమ్ముళ్ళు? మీకు బాధేస్తుందంటే నిరసనగా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మహారాష్ట్రలోని షోలాపూర్లో పీఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ప్రధాని మోదీ ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యం నాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తోందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని ప్రారంభించామని 2014లో తాను ఇచ్చిన హామీ నెరవేరడం సంతోషదాయకం చెప్పారు. ఈ ఇళ్లను చూడగానే తనకు తన బాల్యం గుర్తుకొచ్చిందని అన్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. మన విలువలు కట్టుబాట్లను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని, ఆయన నిజాయితీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని చెప్పారు. రాముడి బాటలో నడుస్తూ పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం పనిచేస్తున్నామని అన్నారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనేదే తమ కోరిక అని తెలిపారు. पंढरपूरच्या विठ्ठल आणि सिद्धेश्वर महाराज यांना भी नमस्कार करीत आहे. ये समय हम सभी के लिए भक्ति भाव से भरा हुआ है. 22 जनवरी को सियावर रामचंद्र की जय. 22 जनवरी को वो ऐतिहासिक क्षण आने वाला है जब हमारे भगवान राम अपने भव्य मंदिर में विराजने जा रहे हैं. हम सब ने आराध्य के दर्शन टेंट में करने की दशकों पुरानी पीड़ा अब दूर होने जा रही है. राम मंदिर में प्राण प्रतिष्ठा से पहले कुछ संतों के मार्गदर्शन में मैं अपने नियमों में
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున దుర్మెత్తారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకపై విషం జిమ్ముతో శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్ను చించివేసి పత్రికా ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ దళితుల భూములను ఆక్రమించి ఫిలిం సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావు అని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్ పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్ను చంద్రబాబుకు తాకట్టు పెట్టి పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేనన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామోజీ నీ నీచపు రాతలపై జాలిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగ్గట్టున్నట్టు నడుచుకోవాలని హితవు పలికారు. అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నిజంగా ఆనాడు అస్పృశ్యత, అంటరానితనం అంటే ఏంటో, అవమానం చేయటం అంటే ఏంటో, మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకు అదే విధంగా చూసాం. ఆనాడు నిజ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే, వాళ్ళ కేసుల్లో ఇరుక్కుపోయినటువంటి అంశాలకు చర్చకు వస్తూ ఉంటే, పాల్మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే అది కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి 5 సంవత్సరాల అధికారంలో ఉండినా ముళ్ల పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి చివరికి ఎక్కడ విగ్రహం ఉందయా అని చూద్దాం, ఆ వర్క్ ఏం చేస్తున్నారని మాలాంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వారి ఆదేశం మీదకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి తీరు చూశాం. విగ్రహం పోయింది. అంబేద్కర్ గారిని మోసం చేశారు. ఆ భావజాలాన్ని వాడుకున్నారు. అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కర్ వీళ్ళంతా ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికిపుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజులు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం. ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు అన్న ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కర్లు మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు. అంబేద్కర్ గారి భావజాలం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు అన్నారు. ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టుల కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సరే, మేము ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి శక్తి వంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి అని కేఆర్ఎంకి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని
ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది, అంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని కదా అని అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాశారు. ఇంకా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంటి, ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్పితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబీ 15 జూలై 2021లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని. కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాము. మీరు డైరెక్ట్ గా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి వీల్లేదు. దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్ లో అటు ఆంధ్రప్రదేశ్, అటు కేఆర్ఎంబీ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు. ప్రతి బోర్డు మీటింగ్ లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబీకి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఇట్లా మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాలి. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లిన కొనతాల జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపిన అనంతరం విశాఖకు తిరిగి వచ్చారు. ఆయనకు విశాఖ విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కొనతాల మీడియాతో మాట్లాడుతూ పవన్ తో అన్ని విషయాలు మాట్లాడారని, వాటిపై తన శ్రేయోభిలాషులతో చర్చిస్తారని తెలిపారు. ముందు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని, ఎంపీగా పోటీ చేయాలో, అసెంబ్లీ బరిలో దిగాలో ఆ తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు. ఈ నెల 21న తన మద్దతుదారులతో అనకాపల్లిలో సమావేశమవుతున్నానని, తాను ఏ పార్టీలో చేరబోయేది ఆ రోజు చెబుతానని వెల్లడించారు. నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు ఈ మధ్య 1వ తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది. వారందరి సూచనలు, వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది. వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ విషయంలో, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్ అని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది విపులంగా. ఇవన్నీ కూడా మా శ్రేయోభిలాషులతో, మా సోదరులతో, ఎవరైతే శ్రేయోభిలాష సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి, మిత్రులతో అందరితోనూ మాట్లాడి రేపు ఆదివారం 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అనకాపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి, వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని, వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం 21వ తారీఖున నేను అనకాపల్లిలో వీళ్ళతో అందరితో మాట్లాడాక, సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది. సార్, మీ అభిమానులు అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు, దానిపై చూద్దాం. అసలు ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే
అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా ఎంపీయా ఏం చేస్తామన్నది మనం చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ చూద్దాం, రేపు 21వ తారీఖున అన్ని విషయాలు చర్చిస్తాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ వచ్చారు. జనవరి 20 లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొననున్నారు. కాగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖులకు అవార్డులు అందజేయనున్నారు. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తమ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు. సభాధ్యక్షుడిగా హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల శేషశాయి వ్యవహరిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ కు సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తామని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్కృతి పెరిగిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో పోలీసులు సభలోనే తాను చెప్పానని తెలిపారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి తనపై కక్ష కట్టారని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏం కోరినా పట్టించుకోవడం లేదని ఆనం అన్నారు. తన అభ్యర్థులన్నింటినీ చెత్తపుట్టులో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల, స్వర్ణముఖి, లింక్ కాలువకు నిధులు, వెంకటగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కావాలని అడిగినప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు నిధులు కావాలని అడిగితే తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికింది ఉమ్మడి నెల్లూరు జిల్లానని ఆనం చెప్పారు. ఈ జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలను అధికార వైసీపీని వీడి టీడీపీ అధినేత చంద్రబాబు వెంట నడిచేందుకు వచ్చామని తెలిపారు. వెంకటగిరిలో నిర్వహించిన రా కదిరా సభలో మాట్లాడుతూ ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవడానికి ముందుకొచ్చింది కూడా నెల్లూరు జిల్లా. దేనికి బయటకు వచ్చామో ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలేంటే గెలిచిన 6 మాసాలకే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను, పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను. అయ్యా నెల్లూరే కాదు రాష్ట్రమంతా మాఫియాలు పెరిగిపోయాయి, ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి, ఇది కాదు మన ప్రభుత్వ విధానం అని అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే. నేను అడిగింది ఏం అడిగాను వాళ్ళని, నాకేం పదవి ఏమని అడగలేదు. వెంకటగిరిలో 100 పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను, బుట్టలో వేశారు. సోమశిల, స్వర్ణముఖి, లింక్ కాలువ ఇది నాది కాదు. నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిల, స్వర్ణముఖి లింక్ కాలువకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. బాబు గారి హయాంలోనే ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు పైన ఉన్నటువంటి వెంకటగిరి, దక్కిలి, ఏర్పేడు, తిరుపతి, రేణిగుంట ఇక్కడి వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు, సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేశారు, సమితుల డబ్బులు తినేశారు, మండలాల డబ్బులు తినేశారు. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టి నా మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. బయటకి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది నేనేదో తప్పు చేశానో, నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు. సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్దు అని నమ్మకంతో ఈ పని చేయడం జరిగింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. సోమశిల ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి. ఈ రోజుకు 1 రూపాయి ఖర్చు పెట్టాలి. ఏమని అడిగితే నిధులు లేవంటారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇవాళ సోమశిల ప్రాజెక్టుకి అదే పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు లేదే
వెంకటగిరికి త్రాగడానికి కూడా మంచినీళ్లు లేవు. కాబట్టి సోమశిల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి, తెలుగు గంగ ప్రాజెక్టుని చేయాలి. అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, రైతాంగానికి ఉపయోగపడుతుంది. అలాగే కాళహస్తి ఏర్పేడు ప్రాంతాలకి సాగునీరు త్రాగునీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం, చేయి చేయి కలుపుదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఏపీలో నకిలీ ఓటర్ కార్డుల వ్యవహారంపై ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈసీ ఆదేశాలతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ కాలంలో విజయవాడను వదిలి వెళ్లవద్దని గిరీషాను రాష్ట్ర సీఎస్ ఆదేశించారు. గతంలో తిరుపతిలో ఓటర్ కార్డుల డౌన్లోడ్ ఘటన సమయంలో గిరీష ఆర్వోగా ఉండి లాగిన్ను దుర్వినియోగం చేశారని గిరీషాపై అభియోగం వచ్చింది. కాగా ఈసీ మరో ఐఏఎస్, ఐపీఎస్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నకిలీ ఓట్ల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కేవలం గిరీష లాగిన్ నుంచే 30,000 నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్టు గుర్తించారు. గిరీష తన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ని సిబ్బందికి ఇచ్చేయడంతో భారీ ఎత్తున నకిలీ ఓటర్ కార్డులు సృష్టించారని తెలిసింది.